నాలో సగం లేడు, నన్ను పాతేస్తాడంట. అకస్మాత్తుగా ఎలా వచ్చారేమిటి స్వామి? కారణం లేకుండా కర్మ లేదు. ప్రతి కర్మకి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం మారడానికి రోహిణి నక్షత్రం రోజు గుడిలో సుదర్శన హోమం జరిపించండి. సరే స్వామి. స్వామి, వీరు మీకోసం. నమస్కారం. ఇక్కడ ఏం జరుగుతుంది? చెప్తాను బాబు. అర్జున రాయప్ప కాలం నుంచి ప్రతి సంవత్సరం రోహిణి నక్షత్రంలో ఈ జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం 4 కుండలు పెడతారు. ఒక చిన్న కుర్రాడికి కృష్ణుడి వేషం వేసి పుట్టి కొట్టిస్తారు. ఈ 4 కుండల్లో ఒక్క కుండలో మాత్రమే వెన్న ఉంటుంది. ఇది ఒక్కసారి కూడా తప్పింది లేదు. సరిగ్గా వెన్న ఉన్న కుండ మాత్రమే పగలగొడతాడు. శ్రీకృష్ణుడే ఆ చిన్న కుర్రాడిలో లీనమై ఈ కుండ పగలగొడతాడని ఊరివారి నమ్మకం. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే ఈ కొండ మీదకి వచ్చినప్పుడు గంధర్వుల సంగీతానికి పరవశించి వేణునాదం చేశారు అని అంటూ ఉంటారు. అలా చివరగా వాయించిన ఆ వేణువును ఇక్కడే వదిలి వెళ్లారని మా ఊరి వాళ్ల నమ్మకం.
ఈ తాళపత్రాల ద్వారా బొమ్మ గీసిన దాన్ని బట్టి మాకొక విషయం తెలిసింది. ఇది చూడు, ఈ డోర్లో ఉన్న పాము కాళింగ. కృష్ణుడి కాలంలో యమునా నది తీరంలో ఇది బ్రతికినట్టు, కృష్ణుడు దాని మీద ఎక్కి నృత్యం చేసి దాన్ని అదుపు చేసినట్టు ఒక కథ ఉంది. ఈ కాళింగ ఇప్పటికి కూడా ఈ కృష్ణుడి గుడి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తోందని ఈ ఊరు వాళ్ళ నమ్మకం. ఈ సీక్రెట్ డోర్ నాగబంధంతో మూయబడుంది. అది గరుడ మంత్రం చదివితే తెరుచుకుంటుందని తాళపత్రాల్లో ఉంది. ఆ గరుడ మంత్రం కృష్ణప్ప గారి కుటుంబానికి మరియు కొంతమంది ఋషులకు మాత్రమే తెలుసంట. అలాంటప్పుడు ఆయన అడుగుతాం, ఏమంటావు? మీ ఇంట్లో దొంగతనం చేస్తామని వెళ్ళి ఓనర్నే తాళం అడుగుతావా? అప్పుడు డోర్ పగల కొట్టేద్దాం, అవదా? ఏదో ఒకటి ఉంటావా? దీనికి వేరే దారే లేదా? ఉంది, ఇది చూడు. వ్యూహ చక్రం, ఇట్స్ కీ. ఆ గుంట చూడు, అదే నాగబంధం. ఆ వ్యూహ చక్రాన్ని ఆ గుంటలో పెడితే ద్వారం ఓపెన్ అవుతుంది. ఈ వ్యూహ చక్రం గుడిలోనే ఎక్కడో ఉంది. దానికి కావలసిన క్లూని మనమే వెతకాలి. దీనికన్నా బ్యాంక్ కన్నం వేసి ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వడం బెటర్. ప్లాన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం? ఇంకో 7 రోజుల్లో సూర్యగ్రహణం రాబోతుంది. ఆ రోజంతా గుడి మూసే ఉంటుంది. ఆ రోజు తెల్లవారుజామున వెళ్తాం. మనం డీటెయిల్డ్ గా వర్క్ చేయాలి. రేపు ఇదే ప్లేస్ లో కలుద్దాం. ఓకే? ఓకే. ఏంటి అర్జున్? ఏం లేదే. నేను చెప్పిన మ్యాటర్ గుర్తుందిగా? చాలా స్మూత్ గా వెళ్తుంది. ఇక్కడ గుడిలో 5000 సంవత్సరాల నాటి పురాతనమైన కృష్ణుడి వేణు ఉన్నట్టు నేను కన్ఫర్మ్ చేశాను. ఈ టీం మొత్తం అక్కడ ఒట్టి నిధి మాత్రమే ఉందనుకుంటున్నారు. నువ్వు ఆ వేణువు నమ్మడానికి అరేంజ్మెంట్స్ చేయి. ఎవడడ్డం వచ్చినా నేను చూసుకుంటా. అండర్స్టూడ్. యా. అర్జున్ ముందు ఫ్లూట్ తిని అది మన చేతికి రాని, దాని తర్వాత వాడి కథను ముగిద్దాం. What's up, Devraj? Have you reached Colombo? I'm already here. Cross the sea and come out to Pudukkottai. You can see Sea of Wonders. It's just an overnight journey for me. Very soon. Ciao. పాము. తాడురా, ఎప్పుడు చూసినా పావు పావు అంటాడు. ఏదో పెద్ద పావు వచ్చి మింగేస్తుంది అన్నట్టు చేస్తాడు. గుడి లోపల ఫ్లూట్ ఉందని శాన్స్ ఫెర్రర్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికోసం అతనే డైరెక్ట్ గా వస్తున్నాడు. ఏంటి పార్ట్నర్, నువ్వు కూడా ఇలాంటి కట్టుకథలు నమ్ముతావా? కట్టుకథను నమ్మను, వాణ్ణి నమ్ముతాను. సరే, ఎలాగో గుడి లోపలికి వెళ్తున్నాం కదా, అక్కడుంటే నేనే తీసిస్తాను. ఉంటే కాదు, తీసుకునే రావాలి. నేను మీ ఆర్జే భూషిత్ అని మాట్లాడుతున్నాను. ఇది దేవుడు ఆడే ఆట అని తెలిసేది ఎప్పుడు? వెంటనే ఆధ్యాత్మికత లేక సైన్స్ అని డిబేట్ లోకి వెళ్ళొద్దు. బట్ ఈ పాటకి ఈ రోజుకి చాలా పెద్ద సంబంధం ఉంది. ఈ రోజు మార్చ్ 14th సైన్స్ జీనియస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ పుట్టినరోజు.
అది మాత్రమే కాదండోయ్, కృష్ణుడు పుట్టిన రోహిణి నక్షత్రం కూడా ఆధ్యాత్మికము సైన్స్ కలిసిన ఒక రోజు అని కూడా చెప్పొచ్చు. నమ్మితే ఆధ్యాత్మికం, నమ్మకపోతే సైన్స్. అంతేనబ్బా, చాలా సింపుల్. హైట్ 6